ప్రయత్నం చేద్దాము. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాము. మన ఆత్మీయ జీవితానికి విశ్వాసం అనేది చాలా అవసరమై ఉంది. కావున విశ్వాసాన్ని పెంచుకోవటానికి మనం కృషి చేయాలి. యేసుప్రభు శిష్యులు కూడా మాకు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి ఏం చేయాలని ప్రభువారిని అడిగారు. విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభువారిని అడిగారు. అలాగే మనం దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అందరం కూడా ఏమని అడగాలంటే, తండ్రి, ఈరోజు మేము చర్చికి వచ్చాము, మా విశ్వాసం ఇక్కడికి వచ్చిన తర్వాత పెరిగేటట్లుగా చేయండి అని అడిగి పొందుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికైనా మనం ఏదైనా పనికి వెళ్తాము, పనికి వెళ్ళేటప్పుడు ఆ పని చేసి మనం జీతాన్ని పొందుకొని వస్తాం. పనికి వెళ్ళేవారు పని దొరకకపోతే బాధపడతారు. అలాగే చర్చికి వచ్చిన వారిలో విశ్వాసం పెరగకపోతే దేవుడు కూడా బాధపడతాడు, మనం బాధపడతాము. కావున మనము ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని పెంచుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే, క్రైస్తవ జీవితానికి ప్రేమయే మూలాధారము. క్రైస్తవ జీవితానికి ప్రేమ చాలా అవసరమైంది. క్రైస్తవ జీవితము గొప్పది. దేవుడిచ్చినది. ఈ క్రైస్తవ జీవితంలో మూలం ఏంటంటే, ఈ జీవితానికి ప్రేమ అనేది చాలా మూలమైంది. ప్రేమయే మూలాధారం. మూలాధారం, ఆధారం అదే. ప్రేమ లేకపోతే క్రైస్తవ జీవితము లేదు. ప్రేమ బట్టే క్రైస్తవుడు తెలియచేయబడతాడు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నాడని లోకానికి తెలియాలంటే ఆ వ్యక్తిలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి క్రైస్తవుడిగా గుర్తించబడడు. దేవుని దృష్టిలో కూడా అతన్ని దేవుడు గుర్తించడు. కావున ఈరోజు మనం ఆ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ప్రేమలో 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ అది ఏమిటంటే, మత్తయి రాసిన సువార్త 22:36-40లోని ఒక ఆయన వచ్చి ప్రభువారిని అడుగుతున్నాడు. అన్ని ఆజ్ఞల కన్నా ప్రధానమైన ఆజ్ఞ ఏంటని అడిగేటప్పుడు మత్తయి రాసిన సువార్తలో 22వ అధ్యాయము 35లో, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనదియే. అది మొదటిది. ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. అంటే దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమ, ఈ 2 ప్రేమల గురించి అక్కడ చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నది ఏమిటంటే, ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నాము. ప్రేమయే మూల ఆధారమని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనకి సులువుగా తెలుసుకోవడానికి, ఏదైనా ఒక విద్యార్థి చదువు నేర్చుకోవాలనుకోండి. చదువు నేర్చుకోవటానికి ఉదాహరణకి అతను ఏదైనా నేర్చుకోవాలంటే అతనికి ఒక మీడియం ఉంటుంది. మీడియం అంటే మాధ్యమం అంటారు తెలుగులో. ఈ మీడియం అంటే కొంతమంది తెలుగు మీడియంలో చదువుతారు, కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, కొంతమంది ఒరియాలో చదువుతారు. ఇలాగ చాలామంది చాలా భాషల్లో నేర్చుకుంటారు. అంటే ఆ చదువు నేర్చుకోవడానికి ఆ మీడియం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నాకు తెలుగు వచ్చు బాగా, నాకు ఇంగ్లీష్ మీడియంలో ఎవరైనా నేర్పిస్తున్నారనుకోండి, నేను నేర్చుకోలేను. నాకు బాగా ఇంగ్లీష్ వచ్చు, ఎవరైనా చదువుని తెలుగులో నేర్పిస్తున్నారనుకోండి, నాకు అర్థం కాదు. ఈ మీడియం ఎంతో ప్రధానమైనది. అందుకే చదువుతున్న పిల్లలకి మీరు ఏ మీడియంలో చదువుతారు అని అడుగుతారు. తెలుగు మీడియంలో చదువుతారా, ఇంగ్లీష్ మీడియంలో చదువుతారా, హిందీ మీడియంలో చదువుతారా? ఇలా మీడియంస్ అనేవి మనకు ఉంటాయి. ఈ మీడియం ఎంత ప్రధానమైనదంటే, ఈ మాధ్యమం ఎంత ప్రధానమైనదంటే, మనం దేన్నైనా అర్థం చేసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాం. ఏమిటంటే, అలాగే ప్రేమ అనేది కూడా ఒక మీడియం లాంటిది.
ఈ ప్రేమ అనే ఈ గుణముతోనే, ఈ గుణము నాకు బాగా తెలిస్తే, నాలో ఉంటే, నేను అప్పుడు దేవుని చిత్తాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాను. అంటే దేవుని యొక్క ఇష్టం ఏదో, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటానికి ఈ ప్రేమ అనేది ఒక మాధ్యమముగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రేమ లేకుండా దేవుణ్ణి ఎవరు అర్థం చేసుకోలేరు. ఎవరికైతే బాగా ప్రేమ అర్థమవుతుందో, ప్రేమ ఉంటుందో, వారికి దేవుడు బాగా అర్థమవుతాడు. దేవుడి చిత్తం బాగా అర్థమవుతుంది. దేవుడి చిత్తం అర్థం చేసుకోవాలంటే ప్రేమ నీకు ఉండాలి. ప్రేమనే మీడియంలో చదువుకోవాలి బైబిల్ని. ప్రేమనే మీడియంలో మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి. ప్రేమ లేకుండా నాకు దేవుడు అర్థమైపోవాలంటే అసలు ఎవరికి అర్థం కాడు. అతని చిత్తం ఏంటో అర్థం కాదు, ఆయన ఆజ్ఞలు ఏంటో అర్థం కావు. అందుచేత మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని ఆజ్ఞలను గైకొనటానికి ఒక విధానం ఏమిటంటే, ప్రాసెస్ ఏమిటంటే ప్రేమను కలిగి ఉండటము. ప్రేమ అనేది అంత గొప్పది. కాబట్టి దేవునికి మానవునికి మధ్య సంబంధము కలిగించేది ప్రేమ. నెంబర్ ఒకటో పాయింట్ ఏంటంటే, దేవునికిని మానవునికి మధ్య మంచి సంబంధం అనేది బాగా ఉండాలనుకోండి. అలాగా కలిగించే విధానము, కలిగించే మాధ్యమము, లేకపోతే మనందరికీ అర్థమవటానికి విధానము ఏదంటే ప్రేమ. ప్రేమ లేకుండా నీకు దేవునికి మధ్య సంబంధం బాగోదు. ప్రేమ లేకుండా దేవుణ్ణి మనం ఏమీ అర్థం చేసుకోలేము, దేవుడి చిత్తాన్ని జరిగించలేము, దేవుడి ఆజ్ఞలు పాటించలేము. ప్రేమ బాగా మనలో ఉండాలి. అప్పుడు మనం ఇది ఒక మీడియం. ఇదిగో పైన దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇలాగా ఇక్కడ పైన దేవుడు ఉన్నాడు, కింద నేను ఉన్నాను. ఇతను నేను దేవుణ్ణి అంటే దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం, దేవుని ఆజ్ఞలు నాకు అర్థం కావాలన్నా, ఆయన చిత్తం జరిగించాలన్నా మధ్యలోని మీడియంగా ఎవరున్నారంటే ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ నాలో ఉంటే, ఈ ప్రేమ నాకు దేవునికి మధ్య ఉంటే, నేను దేవుని చిత్తాన్ని బహుగా ఇష్టపడి నేర్చుకోగలుగుతాను, చేయగలుగుతాను. దేవుని ఆజ్ఞలను ఇష్టపడి గైకొనగలుగుతాను. ఇది లేకుండా, ఈ ప్రేమ లేకుండా ఇదేమీ జరగదు. అందుచేత అది ఒక మీడియంగా ఉంది, ఒక విధానంగా ఉంది, ఒక ప్రాసెస్ అది. అంతేకాకుండా గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి. అన్ని గుణలక్షణాల్లో కల్లా ఉత్తమమైనది ఏది? ఉత్తమమైన గుణం ఏంటమ్మా? ప్రేమే కదా. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ గురించి బోల్డ్ సంగతులు చెప్పాడు కదా. చివరిలో అన్నాడు, ఏమన్నాడంటే 13:13 చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటండి శ్రేష్టమైనది? ప్రేమయే. వీటి మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే అది సర్వోత్తమైన మార్గం అన్నాడు. ఈ భూమి మీద మనుషులందరికీ ప్రేమ లేదు. ప్రేమ స్థానంలో ఏముంది? ప్రేమకు వ్యతిరేకమైన పదం ఏంటమ్మా? ద్వేషం ఉంది. మనుషుల్లో ద్వేషం ఉంది. ద్వేషంతో నింపబడిన మనుషులను ప్రేమతో నింపి, తనంటే ఎవరో మనుషులందరికీ తెలియజేసుకోవడానికి ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. ప్రభువులోని ఎంత ప్రేమ ఉంది? ఎంత ప్రేమ? కొలవగలమా? ప్రేమని కొలవలేం. దేవుల్లో ఎంత ప్రేమ ఉంది? కొలవగలమా? కొలవలేం. మనలో ఎంత ప్రేమ ఉంది? కొలవగలమా? కొలవచ్చు. మనలో ప్రేమ కొద్దిగా ఉంది. ఈ కొద్దిగా ఉన్న ప్రేమ ఉంటే దేవుడి చిత్తాన్ని మనం జరిగించలేం సరిగ్గా. ఈ కొద్ది ప్రేమతోని దేవుని ఆజ్ఞలు గైకొనలేము.
అందుకు నువ్వు దేవునికున్న ప్రేమను, ప్రభువుకున్న ప్రేమను సంపాదించుకుంటే, అలా ప్రేమ కలిగి ఉంటే నువ్వేం చేయగలుగుతావంటే ఆ యొక్క దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని జరిగించగలుగుతావు, దేవుని ఆజ్ఞలు గైకొనగలుగుతావు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అన్ని లక్షణాల్లో కల్లా ఉత్తమమైన లక్షణం ఏదంటే ప్రేమ. గుణ లక్షణాల్లో ప్రేమ అతి ఉత్తమమైనదండి. అన్ని ఉత్తమమైనవే, అతి ఉత్తమమైనది ప్రేమ. ఇక్కడ మనం చూస్తే, జాగ్రత్తగా గమనిస్తే, దేవునికి మానవునికి మధ్య సంబంధం కలిగించేది ఏదంటే, ఆ మాధ్యం ఏదంటే ప్రేమ. ఈ ప్రేమను లేకుండా, ఈ ప్రేమ లేకుండా దేవుడును మనము సంతోషపెట్టలేము, దేవుడి దగ్గర ఉండలేము. అప్పుడు మొదటగా మనం చూస్తే ఈ ప్రేమ ఏం చేస్తుందో కొన్ని మాటలు చూద్దాం. నెంబర్ 1, రోమాపత్రికలోని 5వ అధ్యాయంలో చూసినట్లయితే, 5వ అధ్యాయంలో అయితే దేవుడు ఎంత మంచివాడో రోమాపత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాల్లో ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త ఇక్కడ కాలమున బలహీనము అనేది ఎలా చెప్పొచ్చు? బలహీనత అంటే ఉదాహరణకి మనము చాలా చాలా ఘోరమైన తత్వాలు కలిగిన వారం, మనలో ఎంతో బలహీనతలు ఉన్నాయి. అంటే ఈ లోకానికి ప్రభువువారు రాకముందు కానీ, ఈ లోకంలో బ్రతుకుతున్న ఈ మనుషులు కానీ చాలా బలహీనమైన వారు. ఏమండి, ఒక 10 రోజుల్లో 9 రోజులు భోజనం పెట్టాం బాగాను, ఒక్కరోజు చిన్న తేడా, చారు ఏదో కొద్దిగా పలచగా ఉంది, పాలు ఏవో పలచగా ఉన్నాయి, అవి ఇవ్వగానే మనం వెంటనే బయటపడిపోతాం. ఏం చేశారండి, ఏం చూశారని అనేస్తాం. అలాంటి మనస్తత్వాలు మనవి. మనం ఎంత బలహీనమో, అన్ని విషయాల్లో బలహీనమే. మరి దేవుడు బలవంతుడు. అందుకే అంటున్నాడు, మనము ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోవటంలో ప్రేమ ఉంది. చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? బలహీనుల కోసం చనిపోయాడు, భక్తిహీనుల కోసం చనిపోయాడు. తర్వాత నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే ఇక్కడ చెప్తున్నాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. చూసారండి, తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, తన ప్రేమను కనపరిచి ఉన్నాడు. తన ప్రేమను కనపరిచి ఉన్నాడు, మనం చూస్తున్నాం ఆయన ప్రేమ. ఈ భూమి మీద మనిషి ఎలా ఉండేటప్పుడంటే పాపులమై ఉండగానే, అంటే మంచివారం కాదు, పాపులమై ఉన్నాము. కానీ అతడు తన ప్రేమను మనపై కనపరుస్తూ ఉన్నాడు. ఎలా కనపరుస్తున్నాడో ఆ వచనాలు రోమాపత్రికలో 5వ అధ్యాయము 6-8 వచనాలు చదువుతున్నాం. ఎలా కనపరుస్తున్నాడు చూడండి. మళ్ళాను 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయెను. కావున ఈరోజు దేవుని ప్రేమ ఈ మనిషి పైన ఎలా కనబడుతుందంటే మనుషులు పాపులు, మనుషుల్లో ఏమాత్రం భక్తి లేదు, భక్తిహీనులు, బలవంతులు కాదు బలహీనులు. అలాంటి వారి మీదకి దేవుడు తన కుమారుని పంపించి ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. రెండో మాట కనపరచటం. రెండోది, అలా చేయటం మూలంగా మనం ఏం చేస్తున్నామో రెండోది చెప్తున్నాడు. నిజంగానే చర్చకు వచ్చిన వాళ్ళందరికీ లేకపోతే క్రైస్తవులందరికీ ఇది తెలియాలి. ఏం తెలియాలంటే, అసలు నేను
మంచివాడిని కాకపోయినా, నేను చెడ్డవాడిని అయినప్పటికీ, నేను దుర్మార్గుడిని అయినప్పటికీ, నేను భక్తిహీన అయినప్పటికీ, నేను బలహీనుడిని అయినప్పటికీ, నేను పాపిని అయినప్పటికీ కూడా నా పట్ల ఎంత ప్రేమ చూపించాడు అని నాకు నిజంగా ఆ ప్రేమ కనబడితే గనుక, ఇప్పుడు దానికి బదులుగా మనం ఏం చేయగలుగుతామంటే ఆయనను మనం ప్రేమించగలుగుతాం, లేకపోతే ప్రేమించలేము. దేవుడు ఏం చేశాడని అడుగుతాం, లేకపోతే దేవుడు మనకి ఏం చేశాడని అడుగుతాం. అంటే ఏం చేస్తే అంటే భౌతికంగా ఏదైనా చేస్తే చేసినట్టుగా మనం భావిస్తాం తప్ప, అయ్యో ఎంత ప్రేమ కనపరిచాడా నా పైన, వెల్లడిపరిచాడా, ఇంతగా నేను భక్తిహీనుడుగా, నేను పాపిగా, నేను బలహీనుడుగా ఉండేటప్పుడే నా కోసం ప్రాణం పెట్టడం ఏంటి, అసలు ఎలాగిది, నన్ను ఎంత ప్రేమించాడు అనేది నిజంగా నాకు అర్థమైతే, ఆ ప్రేమ అనేది నాలో పుట్టి ఏం చేస్తానంటే నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతాను, దేవుడి చిత్తాన్ని ప్రేమించగలుగుతాను, దేవుడి ఇష్టాలను, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించగలుగుతాను. ఇక్కడ ఒక విషయం చూడండి, మొదటి యోహాను సువార్త పత్రిక, మొదటి యోహాను పత్రిక, ఇది చాలా ప్రాముఖ్యమైన పేర, 4వ అధ్యాయము. ఇది మనం జాగ్రత్తగా చూడాలి. ప్రేమ గురించి అంతా రాశాడు. 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు చెప్తున్నాడు. రాసిన మాటలు ఉన్నాయి. 7వ వచనం నుంచి 19 వరకు నేను జాగ్రత్తగా చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అంటే మనము ఈరోజు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, మనం ఆ సబ్జెక్టు సంబంధించిన ఆ పరిభాష మనకు తెలియాలి. తెలియకపోతే ఏమి నేర్చుకుంటాం? నీకు ఒకవేళ తెలుగు మీడియం పుస్తకం ఇచ్చారు, తెలుగు మీడియం పుస్తకం, ఆ తెలుగులో ఉందా మొత్తం అంతా కూడాను, కానీ నీకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. అప్పుడు నువ్వు దాన్ని ఎలా చదువుకోగలుగుతావు, ఎలా నేర్చుకోగలుగుతావు? చెప్పండి, ఎలా నేర్చుకోగలుగుతాము? నేర్చుకోగలమా? ఎందుకంటే నీకు వచ్చే భాష ఏంటి? నీకు తెలుగు వచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ నువ్వు నేర్చుకోవాలంటే ఎలాగా సాధ్యం? అప్పుడు ఎవరో నేర్పించాలి. అలాగే ఇక్కడ కూడా నీకు ఆ ప్రేమ గురించి తెలియకపోతే, ఆ ప్రేమ నీకు అర్థం కాకపోతే నువ్వు నేర్చుకునే అవకాశం కూడా ఉండదు, నువ్వు ప్రేమించే అవకాశం కూడా ఉండదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే అవకాశం కూడా ఉండదు. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదువుదాము. 7వ వచనం, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే మూలం. ఎలాగొచ్చింది దేవుడే మూలం అంటే, దేవుడు అన్ని విషయాల్లో మానవుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి పాపము చేసిన మనిషిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మూలముగా కలిగి ఉన్నది ప్రేమ, దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. అర్థమైందండి? ఎవరైనా నిన్ను పలానా పుస్తకం చదివేవంటే అది ఇంగ్లీష్లో ఉంది, నీకు తెలుగు మాత్రమే వచ్చు, తెలుగు భాష అయితే వచ్చు. అప్పుడు నువ్వేమంటావంటే, నాకు ఎలాగొస్తుందండి, నాకు ఎలా తెలుస్తుందండి అందులో ఉన్న విషయం? నాకు తెలియదండి, ఎందుకంటే నాకు తెలుగు వచ్చు, అది ఇంగ్లీష్లో ఉంది, నేను ఎలా చదవగలను, ఎలా నేర్చుకోగలను? అందులో ఉన్న విషయం నాకెలాగా? కొంతమంది ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు కూడా ఇంగ్లీష్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి తెలియదు, వెంటనే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి చూపిస్తారు. అలాగే దేవుని సన్నిధికి వచ్చిన వారికి ప్రేమ గురించి అర్థం కాకపోతే అసలు దేవుడి యొక్క చిత్తాన్ని ఎలా జరిగిస్తారు వాళ్ళు? దేవుడి యొక్క ఆజ్ఞలు ఎలా పాటించగలుగుతారు వాళ్ళు? ప్రేమ లేకపోతే ఎలా చేయగలుగుతారు? అందుకే దేవుని మూలంగా ప్రేమ వచ్చింది. ఆ తర్వాత అంటున్నాడు, అక్కడే మాట అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇలా చెప్తున్నాడు, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుణ్ణి ఎరగటం అంటేనే మనం ప్రేమతో జీవించటం. ఏమండి, పలానా వాళ్ళు దేవుణ్ణి బాగా ఎరిగిన వారు, దేవుడు అంటే గొప్ప ఇష్టం అంటే దేన్ని బట్టి చెప్తాం? మనం దేన్ని బట్టి చెప్తాము? దేవుణ్ణి ఎరిగిన వారంటే ఎవరు అసలు? అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగును. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి,
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడంటే ప్రేమ మీడియం అన్నమాట. ప్రేమే లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎరగలేవు. అది మీడియం, అది మాధ్యం, అది ప్రాసెస్. నేను ప్రేమ గురించి నాకు అర్థం కాలేదు, ప్రేమ లేదు నాలోని, ప్రేమించలేకపోతున్నాను అంటే నేను అస్సలు, నాకు దేవుడు ఎవరో తెలియదు, దేవుడి చిత్తం ఏంటో తెలియదు, నా ఆజ్ఞలు ఏంటో నాకు అర్థం కాలేదు. నేను దేవుని ఆజ్ఞలు గైకొనాలన్నా, దేవుని చిత్తాన్ని జరిగించాలన్నా ఖచ్చితంగా ప్రేమ అనేది ఉండాలి. అందుకే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుడు అన్నాడు. 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఎవరైనా మాటలు చెప్తారు, కొంతమంది పనులు చేస్తారు. మాటలు చెప్పినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు, పనులు చేస్తేనే ప్రేమ ఉన్నట్టు. అది దేవుడు మాటలు చెప్పాడా, పని చేశాడా? పనే చేశాడు. అబ్రహాము మాటలు చెప్పాడా, పని చేశాడా? క్రియ చేశాడు. ఎలాంటి క్రియ చేశాడు? అతను ఒక్కగానొక్క కుమారుని మోరియా కొండ దగ్గర తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అది క్రియ. దేవుడు, అయ్యా దేవా నువ్వు నన్ను ప్రేమించావని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, ఏంటి నువ్వు ఎలా చూపించావంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించని అనటానికి నా ఒక్కగానొక్క కుమారుని సిలువలో బలిగా ఇచ్చానయ్యా. అదే ప్రత్యక్షం చేయడం, ప్రత్యక్షపరచటం, చూపించటం. ఈరోజు ఎవరమైనా ప్రేమను చూపించేవారముగా ఉండాలి, క్రియారూపంగా చూపించేవారముగా ఉండాలి. ఆ క్రియను చూపించాడు దేవుడు. అందుకే ఏమంటున్నాడంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీనివలన దేవుడు మన అందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. అంటే మన యందు ప్రేమ ఉన్నట్లుగా దేవుడు ఏం చేశాడు అంటే, ఇగో మిమ్మల్ని అందరినీ నేను ప్రేమిస్తున్నాను, మీ పట్ల నాకు ప్రేమ ఉంది, మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానని చెప్పడానికి అతడు చేసింది ఏమిటంటే తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన శిలువ మరణ త్యాగం ద్వారా మనల్ని ప్రేమిస్తున్నాడని నిరూపించాడు. అదండి ఆయన చేసిన పని. అందుకే మనం కూడా అర్థమైతే ఆ ప్రేమను కలిగిన వారముగా, ప్రేమించటము నేర్చుకునే వారముగా ఉండాలి. దీనివలన దేవుడు అది చేశాడు. తర్వాత అంటున్నాడు చూడండి 10వ వచనంలో, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను, ఇందులో ప్రేమయున్నది. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏమిటండి? ప్రాయశ్చిత్తం అంటే ఒక వ్యక్తి ఏదైనా దొంగతనం చేశాడు, దొంగతనంలో దొరికిపోతే ఆయన 2 నెలలు జైల్లో పెడదామని జడ్జి గారు తీర్పిచ్చారు. అప్పుడు ఒక ఆయన వచ్చి జడ్జి గారితో అన్నాడు, అయ్యా అతడు ఏదో ఆకలి బాధతో తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, ఇప్పుడు ఆయన ఒకవేళ 20 రోజులు 1 నెల రోజులు మీరు జైల్లో పెట్టేస్తే వాళ్ళ ఇంటి వారికి పోషణ ఉండదయ్యా, అతనికి బదులుగా నన్ను ఆ 2 నెలలు జైల్లో పెట్టి అని అన్నాడు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? అతనికి బదులుగాను ఎవరైతే వచ్చాడో అతను ప్రాయశ్చిత్తం చేశాడు. అలాగే మనకి తగలవలసిన కొరడా దెబ్బలు 1 తక్కువ 40 తగలాలి. రోమా జడ్జి ఏం చేశాడంటే 1 తక్కువ 40 దెబ్బలు కొట్టండి, ఈ డానియేల్ కొట్టండి అని అంటే నేను నిలబడిపోయాను. నా మీద ఉన్న బట్టలన్నీ తీసేశారు, చేతులు 2 కట్టేశారు, కాలు కూడా కట్టేశారు. నేను నిలబడ్డాను, ఆయన కొరడా పట్టుకున్నాడు సైనికుడు కొట్టడానికి. ఇలా కొట్టేటప్పుడు పరుగున ఒక ఆయన వచ్చి అన్నారు, జడ్జి గారితో అంటున్నారు, ఏమండి ఆ డానియేల్ అని అతన్ని తప్పించండి, నన్ను ఆ స్థానంలో పెట్టండి, నాకు ఆ 1 తక్కువ 40 దెబ్బలు కొట్టండి అన్నాడు. అది ప్రాయశ్చిత్తం అంటే. అలాగ దేవుడు ప్రేమ చూపించాడు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే అదండి. పంపించడం ఒక ఎత్తు, కానీ ప్రాయశ్చిత్తం కూడా మన నిమిత్తం అనుభవించాడు ఆయన.
ఎంత ఎంత గొప్పతనమో చూడండి. అలాంటి సమయంలో ఆ 1 తక్కువ 40 దెబ్బలు నా మీదే పడితే, నన్నే మేకులతో వేలాడదీసేస్తే, నా శిక్ష నేను అనుభవిస్తే నేను ఎంతో నష్టపోతానని దేవుడు అనుకొని మళ్ళా నన్ను ప్రేమించి ఈ లోకానికి ప్రభువాన్ని పంపించి ఆయన్ని ప్రాయశ్చిత్తంగా నా కోసం ఇచ్చాడు, నీ కోసం ఇచ్చాడు, మనందరి కోసం ఇచ్చాడు. అది ప్రేమ ఉంది. ప్రేమించటం మనం అనుకుంటాము, ఏం చేశాడు దేవుని ప్రేమించడానికి? నాకేమైనా ఉద్యోగం ఇచ్చాడా? నాకేమైనా బండి ఇచ్చాడా? నాకేమైనా ఇల్లు ఇచ్చాడా? నాకేమైనా పిల్లల్ని ఇచ్చాడా? నాకేమి ఇచ్చాడు దేవుడు అంటే, నీకు ఎంత ఇచ్చాడో తెలుసా? నువ్వు చేసిన శిక్షకు, నువ్వు చేసిన ఆ పాపానికి శిక్ష నీ మీద పడకుండా తప్పించాడు. అంతకన్నా ఎవరు ప్రేమిస్తారు? యుగ యుగాలు నరకంలో నువ్వు శిక్ష అనుభవించకుండా నిన్ను తప్పించడానికి పరలోకం నుంచి యేసు ప్రభువుని పంపించాడు. అంతకన్నా నీకు చేయవలసింది ఇంకా ఏముంటుంది? ఏముంటుంది? కావున ప్రేమ నీకు అర్థమైతే నీకు దేవుడు బాగా అర్థమవుతాడు. దేవుడు చిత్తం బాగా అర్థమవుతుంది. దేవుడు ఆజ్ఞలు గైకొనడం చాలా తేలికైపోతుంది. నీలో ప్రేమ అనేది స్టార్ట్ అవ్వకపోతే, నువ్వు ఇంకా ద్వేషంతోనే ఉంటే కనుక నీకు ఎప్పుడుకి కూడా ఆయన చిత్తం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, ఆయన ఉద్దేశాలు ఏమిటో, ఆయన ప్రణాళికలు ఏమిటో, అసలు ఆయన ఆజ్ఞలు ఏంటో నీకేమీ అర్థం కావు. అందుకు క్రైస్తవ జీవితానికి ప్రేమ మూలాధారమై ఉంది. క్రైస్తవుల్లో ప్రేమే లేకపోతే క్రైస్తవుడు దేవుణ్ణి ఎలా చూపించగలుగుతాడు? క్రైస్తవుల్లో ప్రేమే లేకపోతే క్రైస్తవుడు యేసుప్రభుని ఎలా చూపించగలుగుతాడు? క్రైస్తవుల్లోనే ప్రేమ లేకపోతే క్రైస్తవుడు పొరుగువాడిని ఎలా ప్రేమించగలుగుతాడు? అందుచేత ఆయన ముందుగానే మనపైన ప్రేమ చూపించి, ఈ ప్రేమను మీరు కూడా కలిగి ఉండండి అని మనకు నేర్పిస్తున్నాడు. 4వ అధ్యాయం 7 నుంచి 19 వచ్చిన వరకు ఆ సంగతులు రాశాడు. కిందకు వెళ్తే ఒకసారి మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, 18వ వచనంలో ఇలా అంటున్నాడు, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. చూడండి, ఏది అర్థం అవ్వాలి మనకు చెప్పండి? ఆయన మనల్ని మొదట ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనము ప్రత్యుత్తరముగా మనము ఏం చేయాలంటే నేర్చుకుంటున్నాం. ప్రత్యుత్తరముగా ప్రేమించటం నేర్చుకొనుచున్నాము. ఒక వ్యక్తి నేర్చుకుంటున్నాడు. ఎలా నేర్చుకుంటున్నాడంటే, అతను ముందుగా మనకి ఆ ప్రేమను చూపించాడు, అందుకు కనపరిచి ఉన్నాడు. ఆ కనపరిచిన ప్రేమను బట్టి మనం కూడా ఆ ప్రేమను నేర్చుకుంటున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు అందరూ కూడా ఏం నేర్చుకోవడానికి వస్తున్నారు? చెప్పండి అమ్మా, ఏం నేర్చుకోవడానికి వస్తున్నాం? మనం అందరమును ప్రేమను నేర్చుకుంటున్నాం. ప్రేమను చూపించడం నేర్చుకుంటున్నాం. ఎలా నేర్చుకుంటున్నామంటే, మనకు ముందుగా ఎవరు చూపించారు ప్రేమను? పరలోకమందున్న తండ్రి దేవుడు చూపించాడు. ఆ యేసు ప్రభువు వారు చూపించారు. 1 యోహాను పత్రికలోనే 5వ అధ్యాయంలో 1 చదువుతున్నాను చూడండి. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. చూడండి, మనము దేవుని మూలంగా పుడుతున్నాము. ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాము. 2వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనని ఎరుగుదము. మరొక సంగతి అంటే, మనము ఆయన ఆజ్ఞలను నెరవేర్చుతున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అంతేకాదు, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. రెండోది ఏమన్నాడంటే, దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తున్నాం. అప్పుడు 3వ వచనం,
మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నీ మనం ఒకవేళ నిజంగా గైకుంటూ ఉన్నాము అంటే దానిలోని ఏమి వెల్లడిపరుస్తున్నామంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఆయన ఆజ్ఞలను మనం తిరస్కరించిన, గైకొనకపోయినా మనం దేవుని ప్రేమించటం లేదు. ఇప్పుడు ఒక తండ్రి అన్నాడు, నాన్న పలానా షాప్కి వెళ్ళి ఈ పని చేసుకునిరా అంటే ఆ కుమారుడు నేను వెళ్ళను డాడీ అని అన్నాడు. అంటే ఆయన ఆజ్ఞను తిరస్కరించాడంటే ఆయన ఏం చేయట్లేదు, ఆయన ప్రేమించటం లేదు. తండ్రిని ప్రేమిస్తే కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి చెప్పే ప్రతి మాట వింటాడు. తల్లిని ప్రేమిస్తే ఒకవేళ తల్లి చెప్పే ప్రతి మాట వింటాడు కుమారుడు. అలాగే మన పరలోకమందున్న తండ్రి ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను ఎవరైతే భూమి మీద గైకుంటూ ఉన్నారో అలా గైకుంటున్న వారందరూ కూడా ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు. ఒకవేళ ఆజ్ఞను గైకొనకపోతే ప్రేమించిన వారు కాదు. కాబట్టి ఎవరిలోనైతే ఆజ్ఞలు గైకుంటున్నారో ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు ప్రేమిస్తున్నారు. కిందన అన్నాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని అన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రేమ వలననే మూడవ, ఒకవేళ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ప్రేమ వలననే మన తండ్రికి విధేయత చూపుచున్నాము. ఈరోజు ఎవరైనా ఆరాధనకు వచ్చి కూర్చుంటున్నాము అంటే మన తండ్రికి మనం విధేయత చూపుతున్నాం. ఈరోజు ఎవరమైనా ఆయన గ్రంథాన్ని చదువుకొని ఆయన వాక్యానుసారంగా ఆలోచిస్తూ కార్యాలు చేస్తున్నామంటే మన తండ్రికి మనం విధేయత చూపుతున్నాం. ఇదంతటికి కారణమేంటో చెప్పమంటారా? ఈ ప్రేమ మధ్యలో మీడియంగా ఉంది. ప్రేమ మనకి అర్థమైంది కాబట్టి అతను తన ప్రేమను కనపరిచాడు, చూశాను. దానికి ప్రత్యుత్తరంగా నేను నేర్చుకుంటున్నాను. దానికి ప్రత్యుత్తరంగా ఇప్పుడు నేను ప్రేమ వల్లనే నా తండ్రికి నేను విధేయత చూపుతున్నాను. భౌతికమైన తండ్రి కాదు, పరలోకమందున్న తండ్రికి. అలా విధేయత చూపడానికి గల కారణము దేవునికి మానవునికి మధ్య సంబంధం కలిగించే ఈ ప్రేమ మన మధ్య ఉంది. కనపరిచాడు ఆయన తన కుమారుని పంపించి. నేను ప్రత్యుత్తరంగా అవునైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు అర్థమైంది. నీ కుమారుడు నన్ను ప్రేమించాడు, నాకు అర్థమైంది. ఇక నుంచి నేను కూడా నిన్ను ప్రేమించడం మొదలు పెడుతున్నాను. ప్రేమతోనే నేను ఉంటాను. నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇక నుంచి నేను ప్రేమతోనే ఉంటాను. ఆ ప్రేమించడం నేను నేర్చుకుంటాను అని మొదలుపెట్టాను నేర్చుకోవటం. తర్వాత ఇప్పుడు ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అంటే తండ్రికి విధేయత చూపుచున్నాను. ఆ ప్రేమ అర్థమైంది కాబట్టి. కావున ఈ మూడు సంగతులు: ఒకటి, అతను కనపరిచి ఉన్నాడు. రెండు, నేను ప్రేమించడం నేర్చుకున్నాం మనమందరమును. మూడోది ఏంటంటే అతడు మన తండ్రిగా ఉన్నాడనే భావన నాకు కలిగింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆయన ఆజ్ఞలన్నిటికి కూడా విధేయత చూపుతున్నాను, నా తండ్రికి విధేయత చూపుతున్నాను. ఆ సంగతి అక్కడ తెలియపరిచాడు. రెండవ సంగతిని మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏంటంటే ఇది పొరుగువాని కొరకైన ప్రేమ. అంటే ఒకవేళ చాలామంది అనుకుంటారు, ఏమండి నేను దేవుని ప్రేమిస్తున్నాను లేదో దేవుడు తెలుసండి, కానీ అందరినీ ప్రేమించలేని అంటారు. అలాగనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమమ్మా ఆమెతో మాట్లాడలేదేటమ్మా, ఏమమ్మా మీ అమ్మగారితో మాట్లాడలేదేటయ్యా అని ఏమని అంటే దేవుడు తెలుసులేండి, దేవుని మాత్రం నేను ప్రేమించేస్తున్నాను అంటారు. ఏమండి దేవుణ్ణి ప్రేమించేవాడు ఇంకొక పని కూడా చేయాలి కదా. ఏ పని?
పొరుగువాని కూడా ఆ ప్రేమలో అది కూడా ఉంది. ఒకవేళ చాలామంది ఉద్దేశం ఏమిటంటే, నేను ప్రేమించడం నేర్చుకున్నాను, ఆయన ప్రేమిస్తున్నాను, ఇంకా నేను ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను, అది నాకు చాలులే, ఆయనకు విధే చూపుతానులే, ఇక్కడున్న మనుషులందరూ నేను ప్రేమించనంటే దేవుడు దానికి అంగీకరించేవాడు కాదు. యేసు ప్రభు వారే చెప్పారు, ఇందాక చదువుకున్నాం. ఏమని చెప్పాడు ఆయన? మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? తండ్రి అయిన దేవుని ప్రేమించడం. రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం. రెండో సంగతిని మనం నేర్చుకున్నాం. దేవునికి విధే చూపే ప్రేమ మాత్రమే కాకుండా మన పొరుగు వారి కొరకైన ప్రేమ కూడా మనలో ఉండాలి. రెండోది, దేవునికి విధే చూపే ప్రేమ మాత్రమే కాకుండా, ఇక్కడితోనే ఆగిపోకూడదు, కాకుండా ప్రేమ మాత్రమే కాకుండా పొరుగువాన్ని కూడా ప్రేమించాలి. దేవునికి విధే చూపే ప్రేమ మాత్రమే కాకుండా పొరుగువాన్ని కూడా ప్రేమిస్తే అది ఫుల్ఫిల్ అవుతుంది. రెండు డైరెక్షన్లు ఇక్కడ. అంటే ఒక వ్యక్తి ఇద్దరిని కూడా ఆ వ్యక్తి ఒకవేళ చుట, రెండవది పొరుగువాన్ని ప్రేమించుట. ఈ రెండు చెప్పాడు. ఈ ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ కూడా ఉండాలి. సహోదరుని ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట, పొరుగువాన్ని ప్రేమించుట, రెండు ఉండాలి. ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయంలో, రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు రాసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అంటే ఒకవేళ ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అనుకోండి, ఆ డబ్బులు నేను తిరిగి ఇచ్చినంత వరకు ఆయన అడుగుతాడు, మనం ఇచ్చేసాము, అప్పు తీరిపోయింది అంతే. కానీ ప్రేమ అనే అప్పు మాత్రం ఎప్పుడు తీరదు. ప్రేమించటం అనేది జీవితకాలం అంతా ప్రేమించటమే, ప్రేమిస్తూనే ఉండటమే. ఒకవేళ ఒక వ్యక్తిని ఈ భూమి మీద ప్రేమించే విషయంలోని ఈ సూత్రం చెప్తున్నాడు, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అన్నాడు. అచ్చి అంటే అప్పు ఉండవద్దు. కానీ ప్రేమించే విషయంలో మనం అందరికీ అప్పుగా ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ మనం ప్రేమించిన వారిముగానే ఉండాలి. ప్రేమ విషయంలో మనం ఎప్పుడూ కూడా ఒకరికి అప్పు చేసేవారిగానే ఉన్నాము. అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి, అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి. ఆ విషయాన్ని చెప్తున్నాడు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు అన్నాడు. చూడండి ఏమన్నాడు? పొరుగువాడిని ప్రేమించువాడు అంటే 1, ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. 10 ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు ఎవరికి చెప్పబడినంటే దేవుడికి మానవుడికి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తాయి. ఆరో ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు కూడా మనం చూసినట్లయితే 6వ ఆజ్ఞ ఏంటండి? ఐదోది ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. తర్వాత వ్యభిచరింపవద్దు అన్నాడు. తర్వాత దొంగిలింపవద్దు అన్నాడు. తర్వాత నరహత్య చేయవద్దు అన్నాడు. తర్వాత పొరుగువానిది ఏది ఆశించొద్దు అన్నాడు. తర్వాత ఏది కూడా తీసుకోవద్దు అన్నాడు కదా. ఆ ధర్మశాస్త్రాన్ని నిజంగా నీకు ఆ 6 ఆజ్ఞలు కూడా నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు ప్రేమిస్తున్నావంటే, ఇతన్ని ప్రేమించినప్పుడు అవేవి చేయకుండా
ఈ 6 ఆజ్ఞలు అందుకే కిందన చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయంలోనే ఆ మాటలు చెప్తున్నాడు. 9వ వచనంలో ఎలాగనగా నెంబర్ 1 వ్యభిచరించవద్దు, నెంబర్ 2 నరహత్య చేయవద్దు, నెంబర్ 3 దొంగిలించవద్దు, నెంబర్ 4 ఆశించవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞైనా ఉన్నయల్లా అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. అంటే ఈరోజు నిజంగా ప్రేమ ఉంటే గనక, ప్రేమతో బ్రతికితే గనక ఎక్కడ మనము ఎవ్వరికీ నష్టం చెయ్యం. ప్రేమ మూలాధారం. అందుకే క్రైస్తవుడు ఎంతమందికి కీడు చేస్తాడు చెప్పండి? ఎంతమంది కీడు చేస్తాడమ్మా? ఎవరికి కీడు చేయడు. అందుకే అప్పుడు 10వ వచనంలో అన్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అన్నాడు. అది ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుటంటే ఎలా చెప్పమంటారా? నేను కానీ నా పొరుగువాన్ని ప్రేమిస్తున్నాను అనుకోండి, అతని భార్యను నేను ఆశించను, అతని ఆస్తిని నేను ఆశించను, అతని వస్తువుని నేను ఆశించను. నేను అతనిది ఏది ఆశించకుండా ఉండగలుగుతాను. ఎందుకంటే నాలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అతనిది దేన్ని ఆశించకుండా నాకు సహాయం చేస్తుంది. అతన్ని నేను చంపను, అతనిది ఏది నేను తీసుకోను, అతని వస్తువు ఏది నాకు అవసరం లేదు. అంటే ఈ ప్రేమ అనేది ఎంత మేలు చేస్తుందో చూడండి, ఎంత నీకు లాభాన్ని చేకూరుస్తుందో చూడండి, ఎంత ఉత్తమమైనదో చూడండి. ఈరోజు ప్రతి మనుషుల మధ్య, అంటే ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఏ గొడవలైనా జరుగుతున్నాయంటే ప్రేమ లేకపోవడాన్ని బట్టే జరుగుతున్నాయి. ప్రేమ లేకపోబట్టే ఆశించటం, హత్య చేయటం, ఏదో ఒకటి తప్పు చేయటం, ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే మనకి అతనంటే ప్రేమ లేదు. నిజంగా అతన్ని ప్రేమిస్తే నేను అతని దగ్గర నుంచి ఏది ఆశించను, ఏది దొంగతనం చేయను. ఒకవేళ నేను అలా ఉండిపోయాను అనుకుంటే నేను నిజంగా ధర్మశాస్త్రాన్ని కూడా ప్రేమిస్తున్నాను. ధర్మశాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు? అక్కడ మొదటి 4 ఆజ్ఞలు ఎవరి గురించి చెప్పబడ్డాయి? ఎవరి గురించి? దేవుని గురించి. నిర్గమకాండం 20 అధ్యాయంలో 20 అధ్యాయము, 21 అధ్యాయము, 22 అధ్యాయం, 23 అధ్యాయం, 4 అధ్యాయాలు. ఇక్కడ దేవుడిచ్చిన వివిధమైన ఆజ్ఞలు ఉన్నాయి. వివిధమైన ఆజ్ఞలు. అందులో 10 ఆజ్ఞలు దేవుడు, మనిషి, మానవుడు లేదా విశ్వాసి, పొరుగువాడు. ఇప్పుడు నీకు ఆయనకి మధ్య 4 చెప్పాడు. ఇక్కడ అతనికి ఇతనికి మధ్య ఒక 6 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక్కడ ఇంకా మిగిలిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అతను ఏమంటాడంటే, ఒకవేళ ఇది ధర్మశాస్త్రం అనుకుంటే నిజంగా నువ్వు పొరుగువాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేన్ని నెరవేరుస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేస్తున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారా, నెరవేర్చలేదా? ఎలా నెరవేర్చారు? ఆయన మొత్తం అతను అందరినీ ప్రేమించారు, ప్రేమ కలిగి ఉన్నారు. కావున పొరుగువాన్ని ప్రేమించువాడు ధర్మశాస్త్రాన్ని ప్రేమించువాడు. దేవునికి విధేయత చూపే ప్రేమ మాత్రమే క్రైస్తవుడికి ఉండటమే కాదు, ఆయన పొరుగువాన్ని కూడా ప్రేమించేటట్లుగా అతని జీవితాన్ని మలుచుకోవాలి. అది మొదటి సంగతి మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే, ప్రేమైన వాళ్ళారా, మనం పొరుగువాన్ని ప్రేమించటం ఎలా నేర్చుకోవచ్చు అంటే, దానికి ఎవరు మాదిరి చెప్పమంటారా? యేసే మాదిరి. ఇప్పుడు మన పాయింట్ రెండోది ఏంటంటే పొరుగువాన్ని ప్రేమించడం గురించి. అప్పుడు మొదట చెప్పుకున్నాం, పొరుగువాన్ని ప్రేమించేవాడు అంటే ధర్మశాస్త్రాన్ని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు ఆ పొరుగువాని పట్ల ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవన్నీ నెరవేర్చేస్తున్నాడు. రెండోది, పొరుగువాన్ని ప్రేమించడం నేను ఎలా నేర్చుకోవాలండి అని ఎవరైనా అడిగితే
ఇదిగో ఆయన భూమి మీద ఉండేటప్పుడు మాదిరి చూపించాడు. ఎవరు ఆయన అంటే? యేసు ప్రభువారు. దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో ఆయన చూపించాడు. అంతేకాకుండా ఆయన జీవితం ద్వారా ఒక పొరుగువాడిని ఎలా ప్రేమించాడో కూడా మనకు మాదిరి చూపించాడు. అందుచేత యేసు మాదిరి చూపటం ద్వారా మనం పొరుగువాడిని ఎలా ప్రేమించవచ్చో మనం నేర్చుకోవచ్చు. అందుచేత ఈరోజు చర్చకు వస్తున్న వారందరూ కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? అమ్మ, ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? అసలు మనం బాప్తిజం పొందుకున్న రోజున ఎవరిని ధరించుకున్నాము? ఎవరిని ధరించుకున్నామండి? యేసు ప్రభువుని ధరించుకున్నాం. గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 26, 27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అదేంటి అంటే మనం ఆటోమేటిక్గా బాప్తిజం పొందిన వెంటనే యేసుప్రభుని ధరించుకున్న మనం మరి యేసుప్రభు వారి పొరుగువారిని ఎలా ప్రేమించారో అలా ప్రేమించాలి మనం కూడా. ఎందుకంటే క్రైస్తవులం కాబట్టి ఆయన లాంటి ప్రేమను మనం భూమి మీద ఉండేటప్పుడు సంపాదించుకోవాలి. ఆ ప్రేమ మన క్రైస్తవ జీవితానికి మూలమై ఉంది. అది మనము ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఆయనే మనకి మాదిరి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. యేసుప్రభు వారి మాదిరి అన్నాం కదా, అతను ఎంత మాదిరియో చూడండి ఒకసారి. 16వ వచనం నుంచి ఆయన 16వ వచనం నుంచి చూడండి అమ్మ. 16వ వచనం నుంచి ఆయన అంటే యేసు ప్రభు వారు మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడి ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎల్ల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము అని అన్నాడు. ఏమండి, చాలామంది మాట్లాడేస్తారు బోల్డ్ అని. చేసేద్దామండి, అలా చేద్దామండి, ఇలా చేద్దాం అంటే మరి క్రియేది? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. మన ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభువారు సాక్షాత్తు దేవుడితో సమానుడైన వారు. ప్రభువారు దేవుని స్వరూపి అయి ఉన్నవారు. ప్రభువారు సంపూర్ణుడై ఉన్నవారు. అలాంటి సంపూర్ణుడైన వాడు, అలాంటి గొప్ప దేవుని స్వరూపి అయి ఉన్నవాడు, అన్నిట్లో దేవుడితో సమానుడై ఉన్నవాడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? చెప్పండి, ఎందుకు వచ్చాడు? చెప్పండి గట్టిగా, ఎందుకు వచ్చాడు? చెప్పండి, ఎందుకు వచ్చాడు? నన్ను ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. అతనికి మనమంటే ఎంతో ప్రేమ కాబట్టి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మనకెంత ప్రేమ ఉంది పరుల పట్ల, పొరుగువాని పట్ల? చిన్న మాట అంటేనే 10 రోజులు మాట్లాడడం. అమ్మ ఏదైనా తిట్టితే చాలు మాట్లాడడం, ముఖం కిందకు దించేసుకుంటాం, మోగవారం అయిపోతాం, భోజనం చేయకుండా అలిగేస్తాం. చిన్న చిన్న మాటలకు భార్యాభర్తల మధ్య గొడవాడేసుకుంటారు. ఇది నిజమైన ప్రేమేనా? ఏంటి ఆ ప్రేమలు? అది ప్రేమకు మూలమా? అది క్రైస్తవ జీవితానికి మూలమా? అలాంటి జీవితం కలిగి ఉండటం నువ్వు ఎంతగా అనుకోవాలి, ఎంతగా తగ్గించుకోవాలి? యేసు ప్రభు చూపిన ప్రేమ నీకు మాదిరి కాదా? అది క్రైస్తవ జీవితానికి మూలం కాదా? అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండద్దా? పరలోకమును వీడి భూలోకానికి వచ్చిన ప్రభు ప్రేమ కన్నా ఇంకా ఎక్కువైన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరు చూపగలరు? చెప్పండి, ఎవరు చూపించారు? ఏ మహానీయుడు చూపించారు? ఎవ్వరూ చూపించలేదు. అందుకు మనకి మాదిరి యేసు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మిమ్మల్ని సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచి మీ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి అని అన్నాడు. ప్రతి ఒక్కరము కూడా నిరంతరము రాత్రి పగలు ప్రభు మన ముందు ప్రత్యక్షుడే కనబడాలి.
ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. ఒక ఆయనటండి అన్నారట ఆ మాట, దేవుని ప్రేమ గురించి, యేసుప్రభు ప్రేమ గురించి రాయాలంటేనేటండి ఆకాశాన్ని ఒక పేపర్గా చేసుకొని సముద్రంలో నీరంతా కూడా ఒక పెన్నులో వేసుకొని రాస్తేనేటండి ఆకాశము చాలదు, సముద్రపు నీరు కూడా చాలదేటండి. ఎంత ప్రేమ చెప్పండి. ఇప్పుడు మన ప్రేమ గురించి రాయాలంటే, అమ్మా నీ ప్రేమ గురించి రాయాలంటే ఎంత రాస్తాం? మీ అమ్మని అడిగితే, మీ నాన్న అడిగితే మీ ప్రేమ ఎంతో చెప్తారు, భార్యని భర్తని అడిగితే ప్రేమ ఎంతో చెప్పేస్తారు. కానీ ఆ దేవుని ప్రేమ ఎంత? అసలు దేవుడు పుస్తకమే ప్రేమ పుస్తకం, ప్రేమ సందేశం మనకు అందజేశాడు ఈ లోకానికి. కానీ మనకి ఈ మీడియం అర్థం అవటం లేదు. మనకి అన్ని మీడియాలు వచ్చు కానీ ఈ మీడియా రాదు. అందుకే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అది మీడియము, అది మాధ్యమము, అది మనకి దేవుడికి మధ్య సంధానము, బ్రిడ్జ్. అలాంటి బ్రిడ్జ్ మనం వేసుకోకపోతే నువ్వు ఎప్పుడూ దేవుణ్ణి చేరుకోలేవు, నేను చేరుకోలేను. ప్రేమ లేనివాడు పరలోకాన్ని చూడలేడు. అందుచేత దాన్ని ఇక్కడే మనము సంపాదించుకోవాలి, నేర్చుకోవాలి, చూపించాలి. మాదిరి ఎవరైతే ఉన్నారో ఆ మాదిరిని మనం కలిగి ఉండాలి. అందుకే ఏమంటున్నాడంటే, నేను మీకోసం పెట్టాను కదా ప్రాణం, మీరు కూడా మీ సహోదరుల కోసం ప్రాణం పెట్టండి, పెట్టబద్దులమై ఉన్నాము అని చెప్తున్నాడు. కావున చిన్నది ఏదైనా మనకి కష్టమని ఎవరికైనా తెలిస్తే మన హృదయం ఎలా కొట్టుకుంటుంది? ఏమైనా బాధతో కొట్టుకుంటుందా? ఏమైనా రెస్పాండ్ అవుతుందా? లేకపోతే ఆ హృదయం పాత హృదయంలాగానే ఉందా? ఏమండి, ప్రభువారు లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు మరియా మార్తమ్మలు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే యూదులందరూ ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చి ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తున్న ఏడుపును చూసి యేసు ప్రభువారు కన్నీరు విడిచారని రాయబడి ఉంది యోహాను సువార్త 11వ అధ్యాయంలో. అతని హృదయము అంత మెత్తని హృదయము, ఏడ్చారు. అందుకే పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు, ఏడ్చే వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి. అది మాదిరి. మనం రివర్స్లో ఉంటాం. ఎవరికైనా ఏదైనా మంచిది జరిగిందనుకో ఏడుస్తాం, వాళ్ళకి చెడ్డ జరిగితే బాగుందిలే బాగుందిలే అని అంటాం. మనం వాళ్ళ దగ్గర చెప్పలేం, మళ్ళీ మనకు ధైర్యం చాలదు, పక్కెళ్ళి సరిగ్గా జరిగిందిలేండి అంటాం. ఇది ప్రేమ అనుకుంటాం మనం. అదేం ప్రేమ? మనము ఏడ్చేవారితో ఏడవాలి. ఎవరికైనా పిల్లలు పుడితే సంతోషిద్దాం, ఎవరికైనా ఏదైనా ఉద్యోగం వస్తే సంతోషిద్దాం, ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే సంతోషిద్దాం, ఎవరైనా ఆత్మీయంగా వెనక్కి వెళ్ళిపోతుంటే దుఃఖిద్దాం, బాధపడదాం, విశ్వాసం పెంచుకోకపోతే ఏడుద్దాం, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఏడుద్దాం, బాధపడదాం, ఎవరికైనా ప్రమాదం జరిగితే ఏడుద్దాం ఏడుద్దాం ఏడుద్దాం. ఏమంటే అలాంటి మాదిరిని మనం కలిగి ఉండాలి. మన ప్రభు అంత గొప్ప మాదిరి చూపించాడు. కుష్ఠవాళ్ళని సైతం ముట్టుకున్నాడండి ఆయన. కుష్ఠవాళ్ళు ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. అతనికి ఎంత ప్రేమ అంటే, ఆ కుష్ఠవ్యాధితో వచ్చినవాడు ఇలాగొచ్చి, అయ్యా దావీదు కుమారుడా నన్ను స్వస్థపరచు అంటే ఆయన హృదయం కరిగిపోయింది, వెంటనే ముట్టుకున్నాడు. అది ఆయన మాదిరి, ప్రేమించటం అండి. మనం మరి నర్సులు ఉంటారు ఎంతోమంది, డాక్టర్స్ ఉంటారు ఎంతోమంది, ఎంతో భయంకరమైన వ్యాధుల మధ్యలో పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ముట్టుకోకపోతే వాళ్ళకి జబ్బు ఎలా తగ్గుతుంది? ఏమండి, జబ్బు ఎలా తగ్గుతుంది చెప్పండి? కావున అలాంటి హృదయం మనకు రావాలి. అది ప్రేమగల హృదయం అయి ఉండాలి. అలాంటి ప్రేమ ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ పరిశుద్ధాత్ముడు మనలో అలాంటి ప్రేమను పుట్టిస్తాడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎవరిని ప్రేమించలేము. ఇదంతా ఒక సంబంధం. కాబట్టి నెంబర్ 1, పొరుగువాడిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నట్టు, నెరవేరుస్తున్నట్టు, ఎవరికి మనం కీడు చేయకుండా ఉంటాం. రెండోది, నేను ఎలా పొరుగువాడిని ప్రేమించాలంటే ప్రభువే మాదిరి, యేసే మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు వారి గురించి అక్కడ 16 నుంచి 18 వరకు చెప్తూ 18 అన్నాడు, మరియు 3:18 చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అన్నాడు. కాక అంటే చాలామంది మాటలైతే కోటలు దాటిపోతాయి అంటారు. అది మనం కోటలు దాటే మాటలు మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే నెరవేర్చే మాటలై ఉండాలి, చేసే మాటలై ఉండాలి. వస్తానంటే వెళ్ళిపోవాలి, చేస్తానంటే చెయ్యాలి.
అంతే. దానికన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చిన మాట అన్నాడైనా, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, అలా ఉండాలి. కావున క్రియతో చేద్దాము అనే సంగతిని మనం ఆలోచిస్తున్నాం. యేసు మాదిరి చూపటం ద్వారా మనమందరం కూడా ఆ ప్రేమించటం నేర్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పొరుగువాణ్ణి ప్రేమించటం ద్వారా మనము క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసు ప్రభువు అంటున్నారు, మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించాలని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రేమించుటకు ఆహ్వానిస్తున్నాడు. మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటున్నాం కూడాను. ఒకరినొకరు ప్రేమించవలనని ఆజ్ఞనిస్తున్నాడు. నేను మిమ్మును ప్రేమించినట్టే, నేను అన్నాడు అంటే ఎవరు? అతను యేసు ప్రభువు. మిమ్మును అంటే శిష్యులను, నేను అంటే యేసు ప్రభువారు, మిమ్మును అంటే శిష్యులను ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అంటే ఇక్కడ ఎలా ఉందంటే చూడండి, నేనున్నాను, ప్రభు ఉన్నారు, సహోదరుడు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభువారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమ నా దగ్గర నుంచి వచ్చింది నీ దగ్గరికి. అప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, నా ప్రేమ ఇక్కడికి వెళ్ళాలి. మీరు రిప్రజెంటేటివ్స్ అన్నమాట. అది అప్పుడు నా ప్రేమ ఎంతో మీకు తెలుసు కదా, నా ప్రేమ 100%. ఆ 100% ప్రేమ ఆ సహోదరుడికి చూపించు. అప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇతడు ప్రభు తాలూకు మనిషి అనుకుంటాడు. ఒకవేళ ఆ సహోదరుడు బయట ఉన్నవాడైనా ఇతడు ఏమనుకుంటాడంటే, నిన్ను చూసినప్పుడు క్రైస్తవుడు అనుకుంటారు. లేకపోతే క్రైస్తవుడని అనుకుని అతనే చెప్తున్నాడు. చదవండి 13:34 చివరిలో ఏమన్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరికొకరు ప్రేమించుకోండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల అన్నాడు. గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని మీరు తెలుసుకుందరని. నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అంటే ప్రభువు యొక్క ప్రేమను ఈరోజు చూపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అమ్మ? ఎవరి మీద ఉందమ్మా? మన మీద ఉంది. అది పొరుగువాన్ని ప్రేమించటం. అందుకే ఒక మంచి సమరుడి కథ చెప్పారు కదా. మంచి సమరుడి కథలోని ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆ 3లోని సమరయుడు అంటే అర్థం ఏంటి తెలుసండి? మిశ్రమ జాతివాడు అని అర్థం. వాళ్ళకి సరిగ్గా దేవుడు ఎవరో, ఒకవేళ దేవుడు తెలుసు కానీ వారికి ఆరాధన లేదు. వాళ్ళు కొండల మీద ఆరాధన చేసుకుంటారు. యూదులందరూ ఎక్కడ ఆరాధన చేసుకుంటారు? యెరూషలేములో ఆరాధన చేసుకుంటారు. సమరీ స్త్రీ అన్నది కదండి. యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు ఏమన్నది సమరీ స్త్రీ? మీరు యెరూషలేములో దేవుడు ఉన్నారంటారు, మా వాళ్ళు కొండల మీద దేవుడు ఉన్నారన్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటది. అయితే సమరీలందరూ కూడా అంతగా దేవుడిని దేవుడు ఎవరో తెలుసు. కానీ ఆ రోజు 3 వెళ్ళారు కొట్టబడిన వ్యక్తి పక్క నుంచి. ఎవరెవరు? యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు, సమరీయుడు వెళ్ళాడు. ఈ 3లో కూడా ఆ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి పరిచర్య చేసింది ఎవరు చేశారమ్మా? 3లోని సమరీయుడు చేశాడు. ఈ లేవీయుడు యాజకుడికి ధర్మశాస్త్ర విధులన్నీ తెలుసు, కానీ పొరుగువాని ప్రేమించడం తెలియదు. మనం కూడా చాలా మాటలు చెప్తాం, కానీ పొరుగువాని ప్రేమించలేమేమో. కానీ ప్రేమను బట్టే లోకానికి కానీ పలానా సహోదరుడా, పలానా సహోదరి ఎంత ప్రేమిస్తారండి వాళ్ళు. ఆ ప్రేమ మమ్మల్ని ఎంతగా మమ్మల్ని ఆకర్షిస్తుందని వాళ్ళు చెప్పుకోవాలి. ప్రేమను బట్టే క్రైస్తవుడని పేరు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అందుకు క్రైస్తవ జీవితానికి ప్రేమ మూలాధారమై ఉంది. ప్రేమ లేకుండా నేను క్రైస్తవుని కాలేను, క్రైస్తవుడిగా జీవించలేను. అందుకే ప్రభువు వారు దానికి మాదిరి
ప్రభువారు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. దీన్ని బట్టే ఈ లోకమంతా, ప్రపంచమంతా తెలుసుకోవాలి మీరు క్రైస్తవులని, నా శిష్యులని తెలుసుకోవాలి, నా శిష్యులని తెలుసుకోవాలి. కావున సహోదరి సహోదరులారా, మనమందరము ప్రేమ, పొరుగువాన్ని ప్రేమిద్దాము, దేవుణ్ణి కూడా ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్రేమించడం గురించి ఇక్కడ మనం చూసాము. దేవునికి మానవునికి మధ్య సంబంధం కలిగించేది మాధ్యంగా ఏది ఉందంటే ప్రేమే ఉంది. వ్యక్తిలో ప్రేమ ఉంటే దేవుని చిత్తం ఏంటో, దేవుని ఆచరణ ఏంటో బాగా అర్థమవుతాయి. అప్పుడు మనము పాపులమై ఉండగానే దేవుడు తన ప్రేమను కనపరిచాడు. రెండోది, మనం ప్రత్యుత్తరముగా అంటే అతడు ప్రేమించాడు, నేను మొదలుపెట్టాను ప్రేమించడం నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత ప్రేమ వలననే నాకు అతను తండ్రి కదా, నేను అన్ని ఆజ్ఞలకు విధేయుడిగా బ్రతుకుతాను, తండ్రికి విధేయత చూపుచున్నాను. అప్పుడు దేవునికి విధేయత చూపే ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి, వాళ్ళు ప్రేమించాలి ఏంటండి, వీళ్ళు నేను ప్రేమించలేనండి, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదండి, పడదండి అని అంటే అలా కాదు. ఇదిగో దేవునికి విధేయత చూపే ప్రేమ మాత్రమే కాకుండా పొరుగువాన్ని ప్రేమించడం అనేది కూడా ఉంది అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అప్పుడు నేను పొరుగువాన్ని ఎలా ప్రేమించమంటావు అని అంటే, అగో నువ్వు ఎలా ప్రేమించాలో ఈ లోకానికి యేసుని పంపించాను, అతను చూడు, ఆయనే మాదిరి, నీకోసం ప్రాణం పెట్టాడు, నువ్వు కూడా ఒక సహోదరు కొరకు ప్రాణం పెట్టి అంతగా ప్రేమించు. నువ్వు ఒకరికొకరు మీరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుందని తెలియపరిచాడు. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. కావున అంతేకాకుండా ప్రేమ అనేది మరొక లాభాన్ని చేకూరుస్తుంది. అదేమిటంటే తనను తాను అవగాహన చేసుకోగలుగుతాడు, ఇతరులను సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాడు ప్రేమ ఉంటే. లేకపోతే అర్థం చేసుకోలేడు. అర్థమైందండి? ఈరోజు మనుషులకు ద్వేషం ఎక్కువైపోయింది కాబట్టి వారేంటే వారికి ఏటో అర్థం అవ్వట్లేదు, ఎదుటి వారు కూడా అర్థం కాకుండా పోతున్నారు. అదే స్థానంలో, ద్వేషం స్థానంలో ప్రేమను పెట్టుకున్నాం అనుకోండి, నువ్వు ఎవరో అర్థమైపోతావు, ఎదుటివారు కూడా అర్థమవుతారు. ఈరోజు ఎదుటివారు అర్థం కాకపోవడానికి కారణము, అవగాహన చేసుకోలేకపోవడానికి కారణము మనకి ప్రేమను నేర్చుకోలేదు మనం. అందుకే మనకి ఎవరు అర్థం అవటం లేదు, సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను కూడా అర్థం కాలేకపోతున్నాను. ఏంటో ఒకరోజు ఒకలాగా ఉంటాను, మరొక రోజు మరొకలాగా ఉంటున్నాను. ఎందుకు అలాగ ఉంటున్నానంటే నాకు ఆ ప్రేమ తెలియటం లేదు. కావున ప్రేమ ఒకని వ్యక్తిగత అవగాహన సరైనదిగా ఉండటానికి సహకరిస్తుంది. వ్యక్తిగతంగా అంటే పర్సనాలిటీని అతడు అర్థం చేసుకోగలుగుతాడు. నేను ఇలా ఉన్నాను, నాకు అర్థమవుతుంది. ప్రేమించడం రాకపోతే అర్థం కాదు, ద్వేషభావంతో ఉంటే అర్థం కాదు, అసూయ, ద్వేషం, కలహం ఇవన్నీ మరణ లక్షణాలు అర్థం కావు. మనం చనిపోతాం, మనం మరణిస్తాం, మనం దేవుడికి దూరంగా అయిపోతాం. కావున ఒకని వ్యక్తిగతంగా అతడు అవగాహన అనేది సహకరించేది ఏదంటే ప్రేమ సహకరిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, ఈ వచనం కంఠస్థ వచనమే, అందరికీ తెలిసిన వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు లోకాన్ని? కాగా మనమైతే ఎంతో ప్రేమించాడటండి. అప్పుడు కాగా ప్రేమించాడు ఎలాగంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ఎవరైతే పుట్టాడో అద్వితీయ కుమారుడుగాను, ఆ పుట్టిన వాని యందు ఏముంచాలి? అందరూ విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచు ప్రతి వాడును నశించిపోడు, అతడు నిత్య జీవానికి ప్రాప్తుడవుతాడు. నశించిపోకుండా ఒక మనిషి ఉండాలి అంటే ఎవరిని విశ్వసించాలండి? అంటే దేవుడు ప్రేమమయుడు, యేసుప్రభు వారు ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడిని విశ్వసిస్తున్నావా? యేసుప్రభు వారు ప్రేమమయుడిని విశ్వసిస్తున్నావా? అలాంటప్పుడు నువ్వు నశించిపోవు. నువ్వు ఎప్పుడైతే అది విశ్వసించావో, మా తండ్రి ప్రేమమయుడు, నాలో నుంచి కూడా ప్రేమ కోరుతున్నాడు అని నువ్వు విశ్వసిస్తే, ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తే నువ్వు నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుతావు. అందుచేత నీకు నువ్వు అవగాహన చేసుకునే భాగ్యము దొరుకుతుంది.
అందరము ఆ విషయాలు మనసులో పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము. అంతేకాకుండా ప్రేమలో స్వార్థం ఉండదు. స్వార్థం ఉండదు. దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు. స్వార్థం లేకుండా మనం జీవించేటట్లుగా సహాయం చేస్తుంది ఈ ప్రేమ అనేది. స్వార్థం అనేది ఉండదు. అందుచేత ప్రతి ఒక్కరము కూడా మనము ఇతరులను ప్రేమించినప్పుడు కూడా ఇతరులను ప్రేమిస్తేనే మనం నీతిని అనుసరించగలం. ఇతరులను ప్రేమించకపోతే నీతిని అనుసరించలేము. నీతిని అనుసరించటం లేదు. 1 యోహాను పత్రికలో 4వ అధ్యాయము చివరిగా మనం చూసి మనం ముగించుకుందాం. 4వ అధ్యాయము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21. ఎవడైనను తీసారండి 223వ పేజీ 20-21. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అంటే దేవుని ప్రేమించేవాడు ఎవరిని కూడా ప్రేమిస్తాడు? సహోదరుని ద్వేషించడు. ఇంకా అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు చెప్పేశాడు అతనే, పరిశుద్ధాత్ముడే. అంటే అబద్ధం ఎందుకయిందంటే అసలు నీ ముందున్న సహోదరుని నువ్వు చూసి పట్టించుకోలేదు, పలకరించటం లేదు, వెళ్ళిపోతున్నావు అనుకుంటూ త్రోసుకుంటూ. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అంటున్నావు. అది ఎంత అబద్ధం? అబద్ధం. అది అబద్ధం అండి. మనం చూసిన సహోదరుని మనం పట్టించుకోకుండా, అతనికి సహాయం చేయకుండా, అతనికి ఏ హెల్ప్ చేయకుండా నేను దేవుడు చేయగలనండి, దేవుడికి చేస్తానండి అంటే ఎలాగవుతుంది? ఎలా అవుతుంది? ఆ మాట ఎలాగా సత్యమవుతుంది? అప్పుడు 21లో అంటున్నాడు, ఏమన్నాడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. అది నీతి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, నీ సహోదరుని కూడా ప్రేమించాలి. అది నీతి. దేవుడు కంటికి కనిపించడు. కంటికి కనిపించిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. అలాంటప్పుడు అది నిజమైతే గనుక నీ పక్కనున్న సహోదరుని నువ్వు ఎంతో ఎక్కువ ప్రేమించాలి. అలా ప్రేమిస్తున్నప్పుడే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు. లేకపోతే అది అబద్ధం అవుతుంది. నువ్వు అబద్ధికుడు అన్నాడు. అందుకు క్రైస్తవ జీవితానికి ప్రేమయే మూలాధారము. ప్రేమ లేకపోతే మనం సహోదరుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. చాలామంది సులువుగా ఎందుకంటే దేవుడు ప్రత్యక్షమై నేనే ఒకవేళ క్రాంతి అన్నాను, ఒరే క్రాంతి నేను దేవుడిని ఎంత ప్రేమిస్తానో నీకేం తెలుసు అని అన్నాను అనుకోండి. సడన్గా అక్కడికి దేవుడు వచ్చేసాడు అనుకోండి మధ్యలోకి. ఏంటి నువ్వు ప్రేమిస్తున్నదని అడిగితే అలా చెప్పడం కూడా మానేస్తాం. ఇప్పుడు మనుషులు ఎవరికైనా పక్క నుండి ఏమమ్మా నేను ప్రేమిస్తున్నా లేదు చెప్పంటే మీరే అక్కడ ప్రేమించారని అనొచ్చు, వాళ్ళు ప్రేమిస్తున్నారని అనొచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? ఇప్పుడు ఏమి చెప్పడు. మనం ఎన్నిసార్లు అనొచ్చు దేవుడు ప్రేమిస్తున్నామని. కానీ ధైర్యంగా చెప్పు, నేను ఇక్కడ 100 మంది సహోదరులు ఉన్నారు, ఎవరినైనా నేను ప్రేమించుకుంటున్నా ఉన్నానా? క్షమించండి, ప్రేమిస్తాను, అందరినీ ప్రేమిస్తాను. ప్రేమించడం దేవుని స్వభావం. ప్రేమించడం దేవుని కుమారుని స్వభావం. ప్రేమించడం పరిశుద్ధాత్ముడి స్వభావము. ప్రేమించటం అనేది దేవుని వాక్యము చెప్తున్న బోధ. ప్రేమించటం అపోస్తుల బోధ. ద్వేషించటము సాతాను స్వభావము, సాతాను గుణం. అది ప్రేమిస్తే పరలోకానికి వెళ్తాము. అందుకు క్రైస్తవ జీవితానికి ప్రేమ మూలాధారం. నీతి అంటే ఏంటి? దేవుని ప్రేమించడమే నీత? కాదు. దేవుని ప్రేమించడంతో పాటుగా పొరుగువాడిని ప్రేమించటం నీతి. అది నేను మా అమ్మాయిని ప్రేమిస్తానండి, ఇతరుల వస్తే ముఖం చెదరించుకుంటానంటే అదేం ప్రేమ అండి? అది అందరినీ కూడా ప్రేమతో చూడటం అనేది దేవుని యొక్క సైట్. అది దేవుని యొక్క చూపది. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద తన యొక్క వెలుతురును ఉదయింపజేస్తూ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని చెప్పాడు. ఎలా సంపాదించగలం పరిపూర్ణత? ప్రేమించడం ద్వారా. మా అక్కనే ప్రేమిస్తాను,
మీ అక్కని ప్రేమించను, మా అన్నయ్యనే ప్రేమిస్తాను, మిగతావాన్ని నేను ప్రేమించను, మా తమ్ముడంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటే అసలు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎంత ప్రేమను సంపాదించుకున్నావు, ఎంత నువ్వు డిపాజిట్ చేసుకున్నావు, ఎంత నీ బ్యాంకులో ఆ ప్రేమ అనే ధనం ఉంది. ఎంత ఎక్కువ ధనం ఉంటే అంత ఎక్కువగా వస్తువులు కొనుక్కోగలుగుతాం. అలాగే ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత ఎక్కువ మంది మనుషులు సంపాదించుకోగలుగుతాం. నీ ప్రేమ తక్కువైతే నువ్వు మనుషులను తక్కువ మందిని సంపాదించుకుంటావు. నీ ప్రేమ ఎక్కువైతే అనేక మందిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. కాబట్టి ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడుడి. పొరుగువాన్ని ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, మనుషుల్లా నాకు అవసరం లేదు అనొద్దు. పొరుగువాడా నాకు అవసరం లేదు అనొద్దు. పొరుగువాడు అవసరం లేదంటే దేవుడు కూడా నీకు అవసరం లేదు. పొరుగువాడు దేవుని పోలికలో చేయబడినవాడు. పొరుగువాడు దేవుని పోలికలో చేయబడ్డాడు. కాబట్టి మనం ఇతరులను ప్రేమించినప్పుడు దేన్ని అనుసరిస్తున్నామంటే నీతిని అనుసరిస్తాం. నీతి ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాన్ని ప్రేమించు. నన్ను ప్రేమించు, నా పోలికలో చేయబడిన మనిషిని ప్రేమించు. నా పోలికలో చేశాను ఆ మనుషుని, అతన్ని ప్రేమించు. కాబట్టి ద్వేషించొద్దు. ద్వేషించడం ఎవరి స్వభావం అంటే ఎవరిది? అది మరణ లక్షణం. ద్వేషం అనేది సాతాను స్వభావం. కాబట్టి ద్వేషించటం మానుకొని ప్రేమించటం ప్రారంభిద్దాము. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ దీర్ఘశాంతాన్ని చూపుతుంది. ప్రేమ సహనాన్ని చూపుతుంది. ప్రేమ ఓటమి చెందదు. ప్రేమకు ఓడిపోదు. ప్రేమకు ఓటమి లేదు, కానీ ద్వేషానికి మాత్రం ఓడిపోతుంది ఒక రోజున. కయ్యను గెలిచాడా, హేబేలు గెలిచాడా? ఎవరు గెలిచారు చెప్పండి? హేబేలే గెలిచాడు. నాబోతు గెలిచాడా? ఆహాబు యెజెబెలు గెలిచారా? నాబోతే గెలిచాడు. ప్రేమ విజయం సాధిస్తుంది. యేసుప్రభు గెలిచాడా? పరిసయ్యులు శాస్త్రులు గెలిచారా? యేసుప్రభు గెలిచాడు. ప్రేమమయుడైనా. ఎప్పుడైనా ప్రేమతో నేను ఈ భూమి మీద బ్రతికితే నాకు తప్పకుండా విజయం ఓటమి లేదు. ఎందుకంటే ప్రేమ నా తండ్రి స్వభావం, ప్రేమ మా అన్నయ్య స్వభావం, ప్రేమ నా యొక్క పరిశుద్ధాత్ముడి స్వభావం. ప్రేమ గురించి వాక్యము ఎంతో వివరిస్తుంది. కావున ప్రేమ కలిగి క్రైస్తవ జీవితాన్ని కట్టుకుందాం. ప్రేమ బాగా తెలుసుకుంటే బాగా దేవుడు అర్థమైపోతాడు, బాగా దేవుని చిత్తం అర్థమైపోతుంది, బాగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తాం. అందుచేత ప్రేమకి ఏమి లేదు, ఓటమి లేదు అనే సంగతిని గుర్తించాలి. యేసు శిష్యులుగా నేనున్నాను అని ఈ లోకానికి ఎప్పుడైనా చాటాలి అంటే ప్రేమ చూపించడం ద్వారా చాటొచ్చు అంతే. ఒక వ్యక్తి సిలువని ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఇతడు క్రైస్తవుడు తాలూకు మనిషి అనుకోవచ్చు. ఒక వ్యక్తి బైబిల్ ఇలా పట్టుకున్నాడు అనుకుంటే ఇతడు క్రైస్తవుడుగా అనుకోవచ్చు. ఒక స్త్రీ బొట్టు లేకుండా కనిపిస్తే ఒకవేళ ఈమె క్రైస్తవురాలేమో అనుకోవచ్చు. ఒక స్త్రీ తెల్ల చీర కట్టుకొని కనబడితే ఈమెమో క్రైస్తవురాలేమో అనుకోవచ్చు. ఒక వ్యక్తి తెల్ల బట్టలతోనే ప్రతిరోజు ఉంటే అవునా ఇతను క్రైస్తవుడేమో అనుకోవచ్చు. కానీ వీరందరిలో ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ వీళ్ళందరినీ బయట ఉన్నవారు క్రైస్తవులని పిలవచ్చు, కానీ దేవుని దృష్టిలో క్రైస్తవుడు ఎవరు అంటే ప్రేమ చూపించినవాడే. ప్రేమ లేకుండా దేవుడు మనల్ని ఇష్టపడడు. మనం జీర్ణించుకోవాలి, మనం డైజెస్ట్ చేసుకోవాలి. నిజమే నాయనా, నీ ప్రేమ నాకు అర్థం కావటం లేదు, ప్రేమను అర్థం చేసుకుంటాను. ప్రతి ఆదివారం కూడా మనకి ప్రభు యొక్క ప్రేమను చూపించడానికి అపోస్తుల బోధలో ప్రభురాత్రి భోజనం పెట్టారు. నీ దగ్గరికి రొట్టె వస్తుందంటే ఆ రొట్టె నీకు ప్రేమను గుర్తు చేస్తుంది. నీ దగ్గరికి ద్రాక్షరసం వస్తుందంటే ఆ ద్రాక్షరసం నీతో మాట్లాడుతుంది. నీ కోసం నా ప్రాణాన్ని అంతటినీ ఇచ్చేసానయ్యా, నువ్వు ప్రేమించు అని నీకు బోధిస్తుంది. ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నామంటే ప్రేమ గురించి బోధించబడుతూ ఉన్నాము. మనమందరం ఆ ప్రేమ మనకు బోధిస్తూ ఉంది. కావున ఏదో ఒట్టిగా అదొక ఆచారం అనుకొని ఆదివారం నాడు పెట్టారు అనుకోకండి. మనము అది తీసుకుంటున్నామంటే ప్రేమించబద్దులమై ఉన్నామని ఆ ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. అందులో ఆ గొర్రెపిల్ల బోధిస్తుంది. మనందరికీ బాగా తెలిసిన ఆయన సౌలు సంఘాన్ని ఎంతగా హింసించాడు? ఎక్కువ తక్కువ?
బహుగా హింసించాడు, చాలా హింసించాడు. సౌలు ఎంతో హింసించేవాడు, హాని చేసేవాడు, ఎంతో దుష్టుడు, ఎంతో చెడ్డవాడు క్రైస్తవుల విషయంలో. అలాంటి వాడిని ఒకరోజు గొర్రెపిల్ల ఒకరోజు కనిపించింది, ఆయనకి ఎదురొచ్చింది. కొదమ సింహం అయిన సౌలు జంతువుల్ని వేటాడడానికి సింహం ఎలాగైతే వెళ్తుందో అలా వెళ్తున్నాడు. త్రోవలో చిన్న గొర్రెపిల్ల ఎదురొచ్చి, సౌలా సౌలా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానా? అసలు ఎందుకు నువ్వెవరు అంటే, నన్ను బాధ పెడుతున్నావయ్యా నువ్వు అని అన్నాడు. గొర్రెపిల్ల అనగానే సౌలు వెంటనే ఆ సింహం లాంటి స్వభావాన్ని విడిచిపెట్టి గొర్రెపిల్ల అయిపోయాడు. యేసు అన్నాడంటే అతనితో, మునికోలలకు ఎదురుతనుట సాధ్యమా? ద్వేషంతో బ్రతకడం సాధ్యమా? ప్రేమతో బ్రతకడం సాధ్యమా? ద్వేషంతో బ్రతకడం సాధ్యమా? నువ్వు ద్వేషంతో బ్రతుకుతున్నావు, నువ్వు ఏవో అనుకుంటున్నావు, ఇక్కడ చలామణి అవుతున్నాం మనం. కానీ ద్వేషంతో బ్రతకడం సాధ్యం కాదు. ప్రేమతో బ్రతకడమే క్రైస్తవుడికి సాధ్యం. క్రైస్తవుడు ఎప్పుడు ప్రేమతోనే బ్రతకాలి, ప్రేమతోనే చచ్చిపోవాలి. అతడు చచ్చిపోయినప్పుడు అందరూ ఎంత ప్రేమగల వ్యక్తిని పోగొట్టుకున్నామని సంఘమంతా ఏడవాలి. అలాంటి ప్రేమను సంపాదించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితానికి మూలం అది. ఒక చెట్టుకు వేరు ఎంత మూలమైనదో ఒక క్రైస్తవుడికి ప్రేమ వేరు లాంటిది. వేరే లేకపోతే చెట్టు ఎలా ఉంటుంది? ప్రేమే లేకపోతే ఒక క్రైస్తవుడు ఎలా ఉండగలడు? సంఘములో ప్రేమ అనేది రక్తంలాగా ప్రవహించాలి. ఒక శరీరంలో ఎక్కడ కట్ చేసినా ఏమొస్తుంది? ఎక్కడ కట్ చేసినా ఏమొస్తుంది అండి? బ్లడ్ వస్తుంది, రాదా? శరీరం అంతటా బ్లడ్ ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటుందో మన సంఘం అంతా కూడా క్రీస్తు ప్రవహించాలి. అలాంటి ప్రవాహము మనలో ఉండాలని దేవుడు కోరుతూ ఈ శుభ సందేశాన్ని మనకు అందరికీ అనుగ్రహిస్తున్నాడు. మనం ప్రేమతో బ్రతుకుదాము, ద్వేషాన్ని విడిచిపెడదాము, ఆగ్రహాన్ని విడిచిపెడదాము, కోపతాపాన్ని విడిచిపెడదాము, అసూయ ద్వేషాన్ని విడిచిపెడదాము. విడిచిపెట్టి ప్రభు శిష్యులుగా బ్రతుకుదాము. అందరూ మనల్ని చూసినప్పుడు ఇతడు ప్రభు శిష్యుడని చెప్పుకోవాలి, క్రైస్తవుడని చెప్పుకోవాలి, క్రైస్తవుడిగా జీవిస్తున్నాడని చెప్పుకునే విధంగా మన జీవితాలు కట్టుకుందాము. కావున నీకు శత్రువులు ఉన్నారా? వారిని కూడా ప్రేమించు అని చెప్తుంది బైబిల్. నీకు శత్రువులు ఉన్నారా? వారిని కూడా ప్రేమించు. శత్రువులు సైతం ప్రేమించాడు. ఎవరండి? యేసు ప్రభు వారు. సిలువలోని వేలాడుతుండగా చివరి మాటలు 7 మాటల్లో ఒక మాట ఏంటి? తండ్రి వీరేం చేయుచున్నారో. ఆఖరికి స్టెఫన్ను కొట్టి, శుభ్రంగా రాళ్ళతో కొట్టేస్తే గోతులో పడిపోయిన స్టెఫన్ మోకాళ్ళు వేసి అంటున్నాడు, వీరి మీద ఈ పాపము మోపవద్దు నాయనా, ఈ పాపం వీరి మీద మోపవద్దు అని ఏడ్చాడే. ఆ ఏడుపు నీకు వినబడదా? నాకు వినబడదా? ఏంటి, రాళ్ళతో కొట్టిన వారిని శపిస్తాము, దూషిస్తాము, వాళ్ళకి నష్టం జరగాలని ఆలోచిస్తామే. మరి స్టెఫన్ అలాగ అనలేదే. స్టెఫన్ ఏమంటున్నాడంటే, తండ్రి నన్ను ఎవరైతే రాళ్ళతో కొట్టారో వారికి నష్టం వాటిల్లకుండా చేయి నాయనా, వారిని కూడా రక్షించుకోనాయనని ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. అలాంటి ప్రభు శిష్యులుగా ఒక స్టెఫన్ లాగా, ఒక యేసు ప్రభులాగా మన అందరం ఉండాలని, బ్రతకాలని. ప్రేమే జీవితానికి మూలం, ప్రేమే క్రైస్తవుడికి మూలం. ప్రేమ లేకుండా క్రైస్తవ జీవితం కొనసాగించలేము. ప్రేమ లేకుండా, ప్రేమ అనే మీడియం లేకుండా యేసు ప్రభుని అర్థం చేసుకోలేం, దేవుని అర్థం చేసుకోలేం, బైబిల్ని అర్థం చేసుకోలేం. బైబిల్ నీకు బాగా అర్థమవుతుందంటే నీలో ప్రేమ ఉందన్నమాట. ద్వేషంతో ఉంటే నీకు బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాడు. మనం దేవుని అర్థం చేసుకోవడానికి వస్తున్నాము. ప్రేమతో మనం బతుకుదాము, అనేక మందికి సహాయం చేద్దాము. అలా సహాయం చేసి మనం ముందుకు వెళ్దాం. నేను చిన్నప్పుడు మదర్ తెరెసా గురించి చదువుకున్నాము. మాకు 7వ తరగతిలోని మదర్ తెరెసా పాఠం ఉండేది. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మదర్ తెరెసా పాఠం ఉంటే, నిర్మల హృదయం శాంతి నివాసం అని 2 నివాసాలు ఉండేవి కలకత్తాలోని. ఒకరోజుట ఒక హంతకుడు మదర్ తెరెసాని చంపేయాలి, కొట్టియాలని వచ్చాడు. వచ్చే సమయంలో ఆ నిర్మల హృదయంలోని ఆమె ఒక రోగి దగ్గర, ఆ హంతకుడు కరెక్ట్గా ఆమెను కొట్టాలని వెళ్ళి, చంపాలని వెళ్ళే సమయంలోనటండి, కరెక్ట్గా ఆ ద్వారబంధం దగ్గర ఉన్నాడు. ఆ సమయంలో ఒక రోగి వాంతి చేసుకుంటున్నాడటండి.
వాంతు చేసుకుంటూ ఉంటే ఆ సమయంలో మదర్ తెరీసా గారు ఏం చేస్తున్నారంటే ఆ వాంతిని చేతితో పడుతున్నారు. ఆ దృశ్యాన్ని కళ్ళారు చూసిన ఆ హంతకుడు తర్వాత ఆ నిర్మల హృదయంలోనే ఒక పనివాడిగా ఉండిపోయాడు. అది ప్రేమ. అది ప్రేమ. చంపడానికి వచ్చిన వ్యక్తి హంతకుడు ఒక సర్వెంట్గా మారిపోయాడు. మనం ఎంతమందిని దేవునికి సర్వెంట్గా చేయాలో మన ప్రేమ అంత ఎక్కువగా ఉండాలి. ద్వేషిస్తే ఎవరిని సంపాదించుకోలేము. ద్వేషంతో చచ్చిపోతాం మనం. మనకు నష్టం జరుగుతుంది. నష్టం జరగకుండా ఉండాలని దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు మనం అంగీకరిద్దాం, ప్రేమిద్దాం, ప్రాణం పెడదాము, సహాయపడదాము. నోటితో కాదు, నాలుకతో కాదు, సత్యముతోనూ క్రియతోనూ సహాయం చేద్దాము, సేవ చేద్దాము, ప్రేమిద్దాము. అలాంటి ప్రేమ కలిదే క్రీస్తు సంఘం. సంఘానికి ఉన్న మరొక పేరేంటంటే ప్రేమగల సంఘం. ప్రేమగల దేశంలో మనం ఉన్నామండి. ఇప్పుడు ఈ దేశానికి ప్రేమగల రాజు ఉన్నాడు. ఎవరైనా యేసుప్రభు వారు ప్రేమగల రాజు. ఈ ప్రేమగల దేశానికి ప్రేమగల రాజుని ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ప్రేమించేవారిగా మారిపోవాలని. ప్రేమించేవారిగా మారిపోవాలని. యుద్ధాలు ఉండకూడదు, పోరాటాలు ఉండకూడదు, మన మధ్య మనకి గొడవలు ఉండకూడదు, ఇంట్లో గొడవలు ఆడుకోకూడదు, కొట్లాడుకోకూడదు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగకూడదు, తల్లిదండ్రులకి పిల్లల మధ్య గొడవలు జరగకూడదు. ఇలాంటి గొడవలు లేని ఒక సామ్రాజ్యాన్ని, ఒక దేశాన్ని స్థాపించడానికి పరలోకం నుంచి ప్రేమగల రాజు వచ్చాడు. ఆ ప్రేమగల రాజు నీలోని నాలోని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం మనం. అందుచేత ఆ రాజు చెప్పినట్టుగా విందాము, ఆ రాజు బాటలో నడుద్దాము, ఆ రాజు మార్గంలో వెళ్దాము, ప్రేమగల ఆ పరలోకానికి వెళ్ళిపోదాము. అలా వెళ్ళి మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము అక్కడ ఆనందిద్దాము. అలాంటి ఆనందాన్ని మనందరం పొందుకోవాలని ఈ సందేశము మనందరము గుర్తుంచుకొని అలాగే బ్రతకడానికి ఇష్టపడదాము. ఒకరిలో ఉన్న లోపాలు ఒకరు చెప్పుకొని ప్రేమించడానికి కృషి చేద్దాము. ద్వేషించడానికి అస్సలు మనం నేర్చుకోవద్దు, ఇష్టపడొద్దు. మన పిల్లలకు కూడా ద్వేషించేవారిగా పెంచవద్దు. వాళ్ళకి ద్వేషం అనే విత్తనం వేయకుండా ప్రేమ అనే విత్తనం వేసి ప్రేమ అనే పంటను కోద్దాము. అలాంటి మంచి పంటను కోసి అభివృద్ధి చెందాం. గలతీ పత్రికలో ఒక మాట ఏమిటంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ప్రేమను విత్తితే ప్రేమను కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషాన్ని కోస్తావు, కలహాన్ని విత్తితే కలహాన్ని కోస్తావు, హత్యను విత్తితే హత్యను కోస్తావు. ఏమి విత్తాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో, నేనే నిర్ణయించుకుంటాను. అలా మనందరం ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ అందరినీ ప్రేమిద్దాం. అందరిలో కూడా ఆ దేవుడు ఉండాలని మనం కోరుకుందాము. మన సంఘము ప్రేమగల సంఘముగా ప్రచురపరచబడినట్లుగా మనము అభివృద్ధి చెందుదాము. అలాంటి అభివృద్ధి చెందడం కోసం అందరం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.